నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి పట్టణాన్ని క్రీడల హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధి పనులను మరియు ప్రతిపాదిత ఇండోర్ స్టేడియం స్థలాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. రూ. 8 కోట్లతో ఆధునీకరణ. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, ఇందిరాగాంధీ స్టేడియాన్ని అన్ని హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన ట్రాక్ ఏర్పాటు, అధునాతన డ్రైనేజీ మరియు గ్యాలరీ సౌకర్యాలు, ప్రతిపాదిత స్థలంలో అత్యాధునిక ఇండోర్ స్టేడియం నిర్మాణం, అధికారుల పర్యవేక్షణ. ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ, సర్వేయర్ మరియు ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. స్టేడియంకు సంబంధించిన భూమి రికార్డులను పరిశీలించి, ఆక్రమణలు లేకుండా పక్కాగా హద్దులు నిర్ణయించాలని షబ్బీర్ అలీ అధికారులను ఆదేశించారు. పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. క్రీడలపై కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక దృష్టి సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలు క్రీడలను విస్మరించాయి, కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్పై ప్రత్యేక దృష్టి సారించింది. యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ప్రభుత్వం ప్రారంభిస్తోంది. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఒలింపిక్స్ వంటి వేదికలపై మెరవాలన్నదే మా లక్ష్యం. క్రీడాకారుల భవిష్యత్తు కామారెడ్డి జిల్లా యువతకు మెరుగైన శిక్షణ అందించేందుకు ఈ స్టేడియం వేదిక కానుంది అన్నారు. మౌలిక సదుపాయాలు, కేవలం గ్రౌండ్ మాత్రమే కాకుండా జిమ్ మరియు వసతి సౌకర్యాల కల్పనపై చర్చ. వేగవంతమైన పనులు, నిధుల మంజూరు ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కామారెడ్డి పట్టణ నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ స్టేడియం రూపురేఖలు మారనున్నాయని తెలియడంతో స్థానిక క్రీడాకారులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, గుడుగుల శ్రీనివాస్, షేరు, అన్వర్ అహ్మద్, అతిక్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కబ్జా మాదే ఉంది కదా, మాదంటే స్పోర్ట్స్ వాళ్ళది స్టేడియం ఆల్రెడీ అప్పుడు కట్టింది కదా కూడా. మేడం విలేజ్ మ్యాప్లో కూడా ఈ సర్వే నెంబర్ పర్టికులర్ కాలనే ఉంటుంది. మీరు విలేజ్ మ్యాప్ చూడండి. ఇదంతా కంప్లీట్ 5 ఎకర్ మన మైనార్టీకి తీసుకున్నాం. ఈ ఇందిరాగాంధీ స్టేడియం ఫౌండేషన్ విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు, నేను అప్పుడు ధర్మన ప్రసాద్ స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఫౌండేషన్ పెట్టాం. దాని తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 2005లో ఈ స్టేడియంకు ప్రారంభం చేసినాము. ఇది టోటల్ ల్యాండ్ 10 ఎకర్స్. అప్పుడు సొసైటీతోని మేము తీసుకున్నాము. సొసైటీ వాళ్ళు మనకు 10 ఎకరాలు రాసిచ్చిన తర్వాత, మీ అందరికీ తెలుసు నక్సలైట్ మూవ్మెంట్ ఎంత పీక్ ఉండే. నా మీద కూడా నక్సలైట్ బ్లాస్ట్ జరిగిన విషయం తెలుసు. 5 స్పాట్ డెత్ అయిపోయినారు, 5. అలాంటి సమయంలో పోలీస్ స్టేషన్కి ఏ మెంబర్ ఇస్తే వానికి కాల్ చేస్తామని భయంతో వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. మేము ఇప్పుడు ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్ కావాలా కాబట్టి 10 ఎకరాలకి వెళ్ళి 2 ఎకరాలు వాళ్ళకి ఇచ్చాం. సొసైటీకి కలెక్టర్ మీదనే ట్రాన్స్ఫర్ చేసారు. సొసైటీ వాళ్ళు స్పోర్ట్స్ చైర్మన్ ఆయనే ఉంటాడు. ఆయన ద్వారా ఆయనకి ఇప్పించినాం పోలీసు వాళ్ళకి. ఇప్పుడు 8 కోట్ల రూపాయలు మనకు ఇండోర్ స్టేడియంకు శాంక్షన్ వచ్చింది. ఫౌండేషన్ కూడా మనం పెట్టాం. దానికి ల్యాండ్ తక్కువ పడుతున్నది. అక్కడ కడితే ఈ 8 ట్రాక్స్ దెబ్బతింటుంది. ఇంకోటి వాలీబాల్, మన బాస్కెట్బాల్ టీం కోర్ట్ కూడా పోతున్నది. దానివల్ల ఇంకేం పోతుంది. మెయిన్గా ట్రాక్ పోతే మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ట్రాక్ లేకుంటే ఏది కూడా రాదు. అందు గురించి మేమేమి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ విక్టర్ గారు ఉన్నారు, కామారెడ్డి నాయకులు కైలాస్ శ్రీను గారు, గూడెం శ్రీనివాస్ గారు, మా చంద్రకాంత్ గారు, లైబ్రరీ చైర్మన్ గారు, ఇతర మిత్రులు అందరూ ఉన్నారు. ఆ ల్యాండ్ ఎందుకు ఆగింది అని నేను రివ్యూ చేస్తే తెలిసింది ఏమంటే, మాకు ఇంకా 25 గుంటా ల్యాండ్ కావాలి. 35 మీటర్స్ పొడుగా
అడ్డంగా, పొడవు ఏమో 60 మీటర్ అయితే 4 షటిల్ గ్రౌండ్ ఉంటాయి దాంట్లో 4 షటిల్ గ్రౌండ్తో సహా వాలీబాల్, జిమ్ రూమ్, రైఫిల్ షూటింగ్ ఆ స్టేడియం వస్తాయి. పైసలు వచ్చినాయి, శాంక్షన్ వచ్చింది, జస్ట్ చిన్నగా ఉంది. నేను అడిషనల్ కలెక్టర్ గారికి, రెవెన్యూ వాళ్ళకు, చైర్మన్ మీరే ఉన్నారు కాబట్టి, అంటే కలెక్టర్ అంటే మీరే, అందుకే ఈ గోడ చూడండి ఇప్పుడు చూపించింది అక్కడ వరకు నేను హయాంలో కట్టింది ఉంది. అంటే ఇది మా ల్యాండ్ అంటే స్పోర్ట్స్ ల్యాండ్, ఆదేం లేదు ఇలా. అంటే ఇది ఆల్రెడీ స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసిన ల్యాండ్, ఎవరికి ఆబ్జెక్షన్ కూడా లేదు. వీళ్ళు ఇక్కడి వరకు ఉన్నది అంటున్నారు మా సర్వేయర్. అది కాదు, ఆ ల్యాండ్ మేము అప్పుడు ఎందుకు కట్టినామంటే మా ముందుగానే కట్టినాం కదా, అక్కడి వరకు ఇచ్చేస్తే మొత్తం 2 గ్రౌండ్లు అయిపోతుంది అని కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తాను. తక్షణమే ఆ ల్యాండ్ మాకు, ఎందుకంటే ఇప్పుడు సొసైటీ నో మోర్ సొసైటీ లేదు, సొసైటీ గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసింది. గవర్నమెంట్ అంటే గారి నామినీ ఉన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడుతారన్నారు, అవసరం కూడా లేదు. ఎందుకంటే కలెక్టర్ స్పోర్ట్స్కు భూమి అనే పేరు మీద ఇచ్చారు, ఈ స్పోర్ట్స్కి చైర్మన్ ఆయనే ఉన్నారు కాబట్టి ఇది తక్షణమే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయమంటే స్పాట్ ఇన్స్పెక్షన్కి వచ్చిన. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణ పరిధిలోని అడ్లూరు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రియాంక గాంధీ గారికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సందడిగా కేక్ కటింగ్ సంబరాల్లో మహిళలతో మమేకమైన షబ్బీర్ అలీ గారు వారితో కలిసి భారీ కేక్ కట్ చేసి ప్రియాంక గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, ధైర్యానికి మారుపేర ఇందిరమ్మ మనవరాలిగా, మహిళా సాధికారతకు నిలువెత్తు రూపంగా ప్రియాంక గాంధీ గారు దేశానికే స్ఫూర్తి ప్రదాత. కష్టాల్లో ఉన్న మహిళలకు అండగా నిలవడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. మహిళా రాజ్యమే లక్ష్యం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. డ్వాక్రా సంఘాల బలోపేతానికి, మహిళల ఆర్థిక ఎదుగుదలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అడ్లూరు మహిళల ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రియాంక గాంధీ గారి ఆశయాల మేరకు ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదగాలి. మీకు ఏ కష్టం వచ్చినా మీ సోదరుడిగా నేను, మన ప్రభుత్వం తోడుంటాయి. హిందూవాహిని ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి మరియు హిందూవాహిని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ గారు మాట్లాడుతూ యువత చెడు మార్గాలను విడిచిపెట్టి ధర్మం కోసం దేశం కోసం పాటుపడాలని, గత 40 సంవత్సరాలుగా నిరంతరంగా దేశం, ధర్మ రక్షణ సేవలో నిమగ్నమై ఉన్న హిందూవాహిని సంస్థ ఆవిర్భవించిన రోజు సందర్భంగా యువత హిందూవాహినిలో చేరాలని తెలియచేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడ జరిగిన వాటిని చట్టబద్ధంగా ఎదుర్కోవాలని సూచించారు. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్రం లాంటి మనస్థితి కలిగినటువంటి యువత భారతదేశానికి అవసరమని, స్వామి వివేకానంద చూపించిన మార్గదర్శనంలో నడవాలని వారు తెలియజేశారు. జిల్లా సంయోజక్ సాయికిరణ్, నగర సంయోజక్ మదన్, తరుణ్, వంశీ, మహేందర్, గోపాల్, రంజిత్, రాకేష్, సాకేత్, మణి, శ్రీధర్ తదితర హిందూవాహిని కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూవాహిని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించుకోవడం అయింది. ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలంటే, ఈ దేశం సుభిక్షంగా వర్ధిల్లాలి అంటే, ఈ దేశానికి ఆయువు పట్టేటటువంటి యువత ఈ దేశభక్తులై దేశం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఒక పాకిస్తాన్ కావచ్చు, శత్రు దేశాలన్నీ కూడా యువతను నిర్వీర్యం చేయడం కోసం ఈ మత్తు పదార్థాలు భారతదేశంలో తీసుకొచ్చిన కారణంగా ఆ యొక్క మత్తుకు అలవాటైనటువంటి యువత ఎక్కడ కూడా ఆర్మీకి కానీ, ఈ దేశానికి సంబంధించిన న్యాయ వ్యవస్థ కానీ అక్కడికి పనికి రాకుండా నిర్వీర్యమైపోతున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ఈ దేశం కోసం మేము సైతం ఈ దేశం కోసం కంకణబద్ధులై ఉంటామని ఒక అడుగు ముందుకేసి రండి, హిందూవాహినిలో చేరండి, ఈ ధర్మాన్ని, దేశాన్ని మనం రక్షించుకుందామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి. స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవంలో యువతీ యువకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ
40 సంవత్సరాల క్రితం హిందూ వాహిని జాతీయ యువజన దినోత్సవం రోజునే ప్రారంభమైంది. ముఖ్యంగా హిందూ వాహిని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం హిందూ యువతలో దేశభక్తి భావాలు జాగృతం చేయడం, హిందూ యువతను రక్షించుకోవడం. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం 2000 సంవత్సరం నుండి ఈరోజు వరకు మన దేశంలో ఒక ప్రణాళికాబద్ధంగా లవ్ జిహాద్ అనే పేరుతో ప్రతి సంవత్సరము 4-5 లక్షల మంది హిందూ అమ్మాయిల్ని ముస్లింలు తీసుకొని వెళ్తున్నారు. ఇప్పటి వరకు 1 కోటి మందికి పైగా మహిళలు ముస్లింలతో వెళ్ళారంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా మన హిందూ వాహిని ఇలాంటి మహిళల్ని యువతని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు మహిళలు ఈ విధంగా వెళ్ళిపోతున్నారు, రెండవది యువత కూడా మనం చూస్తే మన హిందూ యువత నిర్వీర్యమైపోతున్నది. ఈరోజు మనం చూస్తున్నాం యువత అత్యధికంగా వ్యసనాలకు బానిసవుతున్నారు. తాగుడు, డ్రగ్స్, గంజాయి ఇట్లాంటి వాటికి బానిసవుతున్నారు. మరి ఏ యువత బానిసవుతున్నారు? ముస్లింలు, క్రైస్తవులు అవుతున్నారా? హిందూ యువతనే అవుతున్నారు. మరి హిందూ సమాజంలో ఒకవైపు యువతుల్ని వాడు ట్రాప్ చేసి తీసుకెళ్తున్నాడు, రెండో వైపు మన యువత దాన్ని చూస్తూ ఊరుకుంటున్నది, మత్తు పదార్థాలకు బానిసవుతున్నది. కాబట్టి మనము బతికుండగా మన తల్లులు, మన చెల్లెళ్ళు వెళ్ళకూడదు అనేటటువంటి గట్టి సంకల్పాన్ని హిందూ వాహిని చేయాలి. డబ్ల్యూలు ఏమి 3 డబ్ల్యూలు? ఒకటి ఉమెన్, మహిళ పట్ల వ్యామోహం. మహిళ పట్ల వ్యామోహము యువతను నాశనం చేస్తుంది, యువతులను నాశనం చేస్తుంది. రెండవది వెల్త్, సంపద, డబ్బు సంపాదించాలనే వ్యామోహం. ఏమి చేసైనా డబ్బు సంపాదించాలి. ఈరోజు బెట్టింగ్ చేస్తున్నారు బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు. మొన్న ఈ మధ్య చూసాం ఒక ఎస్ఐ బెట్టింగ్ షాప్ వల్ల రివాల్వర్ తాకట్టు పెట్టి కూడా పోయాడు. ఆయనకు గ్రూప్ 2 ఉద్యోగం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ఆయన పోయిన పరిస్థితి, సస్పెండ్ అయ్యాడు, రివాల్వర్ కూడా తాకట్టు పెట్టాడు. ఆయనకు రికవరీ చేసిన డబ్బులను కూడా బెట్టింగ్ యాప్స్లో పెట్టాడు. అంటే ఈరోజు చదువుకున్న వాళ్ళు, న్యాయము చేయాల్సిన వాళ్ళు కూడా ఈరోజు ఈ బెట్టింగ్ షాప్కు బలైపోతున్నారు. డబ్బు అనేటటువంటి దాంట్లో పడి యువత నాశనం అవుతుంది. ఓట్ల గల్లంతుపై నిరసిస్తూ భాజపా నాయకుల కామారెడ్డి మున్సిపల్ ముట్టడి. అడ్డుకున్న పోలీసులు. తీవ్ర ఉద్రిక్తత. అరెస్టు చేసి లింగంపేట పిఎస్కు తరలింపు. బీజేపీ నాయకులు భరత్, అవధూత నరేందర్, పండ్ల ప్రవీణ్, చందన శ్రీధర్, రాజు పాటిల్, రజనీకాంత్, రవీందర్తో పాటు 25 మంది కార్యకర్తలను అరెస్టు చేసి లింగంపేట పిఎస్కు తరలించిన పోలీసులు.
రైతు భరోసాని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మోతీరామ్ నాయక్, జిల్లా అధ్యక్షులు దొడ్లేమోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి దశరథ్ వారు మాట్లాడుతూ రైతు భరోసా డిసెంబర్ నెలలోనే విడుదల కావాల్సింది ఉండే కానీ జనవరి పూర్తి వరకు కాలయాపన చేస్తా ఉన్నారు. రైతులు అధిక వడ్డీతో అప్పులు తెచ్చుకొని అనేకవస్థాలు పడతా ఉన్నారు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్రాంతి 2 రోజులు ముందే రైతు భరోసా విడుదల చేయాలని మనస్ఫూర్తిగా రైతులు కోరుతున్నారు. లేనిచో జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని దిగుతామని రైతు సంఘం కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో మధుసూదన్ గణేష్, నన్యా నాయక్, దేవిసింగ్ నరాన్ నాయక్, బాలవీరయ్య, పోషయ్య రైతులు పాల్గొన్నారు. ఈరోజు రైతు సంఘం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారి వినతిపత్రం ఇవ్వాలని అనుకోవడం జరిగింది. ముఖ్యంగా డిసెంబర్ మాసంలోనే రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సింది ఉండేది. కానీ ఇప్పుడు దాకా న్యాయ పైసా కూడా రైతు భరోసా కేటాయించినట్టు కనబడతలేదు. అదే పద్ధతిలో సంబంధించిన మంత్రి కూడా సంక్రాంతిలోపు రైతు భరోసా మీకు విడుదల చేస్తాము, మీకు అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. ఇప్పుడు దాన్ని మాట తీసిన వాళ్ళు దిక్కులేరు. కావున వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ 2 రోజుల్లో రైతు భరోసాను విడుదల చేయాలని మేము తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాని ఏడల్లా సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతు సంఘం హెచ్చరిస్తా ఉన్నాం. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈరోజు కామారెడ్డి పట్టణంలో పెద్ద ఎత్తున 2K రన్ ర్యాలీ నిర్వహించడం జరిగినది. దీనిలో భాగంగా ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎస్ శ్రీ చైతన్య రెడ్డి ఐఏఎస్ గారు జెండా ఊపి ప్రారంభించడం జరిగినది. దీనిలో భాగంగా క్రీడాభారతి జిల్లా అధ్యక్షులు కొమిరెడ్డి మారుతి గారు, ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచార శివకుమార్ జీ, సంస్కార భారతి డాక్టర్ రాజు గారు ముఖ్య అతిథి, ఆకుల సుధాకర్ గారు, భాస్కర్ శివ, కొమిరెడ్డి స్వామి గారు, జంగం నరేష్ మరియు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ క్రీడాభారతి సంస్కార భారతి వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, పట్టణ ప్రజలు, పుర ప్రముఖులు పాల్గొనడం జరిగినది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి 90 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించి ఆయా దరఖాస్తులు అధికారులకు ఇస్తూ పెండింగ్లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్ మదన్ మోహన్, సిఐఓ చందర్, ఆర్డీఓ వీణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలోని పాత రాజంపేట మరియు సరంపల్లిలో సీసీ రోడ్లను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారి. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, గ్రామ అధ్యక్షులు, కుల సంఘాల నాయకులు, కాలనీ ప్రజలు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారి ఆదేశాల మేరకు విద్యుత్ వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను బలోపేతం చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు DISCOMS ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా గృహ జ్యోతి లబ్ధిదారులకు మరియు వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షల సందేశ లేఖలను అందజేస్తున్నట్లు శ్రీ రవీందర్ గారు, సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్, సే, కామారెడ్డి తెలిపారు. వినియోగదారుడి పేరు, సర్వీస్ కనెక్షన్ నెంబర్తో వ్యక్తిగతంగా అడ్రస్ చేసిన ఈ లేఖలను TGNPDCL అధికారులు స్వయంగా వినియోగదారుల గృహాలను సందర్శించి అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 52,82,498 మంది గృహ జ్యోతి లబ్ధిదారులు, 30,03,813 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నేరుగా లేఖలను అందచేస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు మరియు అధికారుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడం, భవిష్యత్తులో మరింత పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఎసి వివరించారు.
తమ పేరుతో నేరుగా ఉప ముఖ్యమంత్రి గారి నుండి శుభాకాంక్షల లేఖ అందడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ పట్ల చూపిస్తున్న ఈ ప్రత్యేక చొరవ ప్రజల సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,44,200, వెండి 2,660 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.